హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. చాలామంది ఉద్యోగార్థులు నన్ను అడుగుతున్న మాట వాట్సాప్ ద్వారా, ఫోన్ల ద్వారా, సార్ ఎండోమెంట్ గ్రేడ్ 3 రానున్న 104 ఉద్యోగాలు ప్లస్ మిగతావి డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, జూనియర్ అసిస్టెంట్, ఇవన్నీ కలుపుకుని 137 ఉద్యోగాలకి ఏజ్ ఎంతవరకు ఇవ్వచ్చు సార్ ఈసారి అని అడుగుతున్నారు చాలామంది పిల్లలు. విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి, డేలో ఎక్కువ ఫోన్లు అవే వస్తున్నాయి నాకు. దీని మీద ఒక చిన్న అవగాహన మీకు కల్పిస్తాను. ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3 ఈఓకి అప్లై చేయడానికి ఏజ్ ఎంత నుంచి ఎంతవరకు ఉండింది, గత నోటిఫికేషన్లో ఎలా ఇచ్చారు అనేది మనం చూద్దాం. ఈ పక్క అన్నీ ఇప్పుడే క్లాస్ అయిందిలేండి, ఆన్లైన్ లైవ్ క్లాసు ఏపీ హిస్టరీకి సంబంధించి లాంగ్ టర్మ్ బేసిక్ కోర్సుకు సంబంధించి శాబ్దృత్పలాయన్లు, ఆనందగతులు, శాలంకాయన్లు. సరే, దాని కొద్దిగా పక్కన పెడితే మన టాపిక్ ఇది కాబట్టి ఎండోమెంట్ గ్రేడ్ 3 ఈఓకి అప్లై చేయడానికి లేదా ఎండోమెంట్ జాబ్స్కి అప్లై చేయడానికి రాబోతున్నా ఎండోమెంట్ జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ ఎంత ఉండొచ్చు అని. యాక్చువల్గా మనకి ప్రీవియస్లో 28/12/2021 నోటిఫికేషన్ వచ్చింది. 28/12/2021 ఇది చెప్తే కానీ మీకు ఇప్పుడు అర్థం కాదు. 28/12/2021 కరోనా పోతున్న టైంలో, లాస్ట్లో డిసెంబర్ నెలలో 21వ సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్లో ఏం చెప్పారంటే 1/7/2021 నాటికి 1/7/2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు, ఉద్యోగార్థులు 18 నుంచి 42, 18 మినిమం, 42 మ్యాక్సిమం ఉండాలి ఓపెన్ కేటగిరీ విద్యార్థులు అని ఆ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ నోటిఫికేషన్ అదే 60 గ్రేడ్ 3 ఈఓ పోస్టులు 60 పడ్డాయి ప్రీవియస్లో. ఇప్పుడు 104 వస్తుంది. సరే, 28న నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఏమన్నారంటే వెనక్కి వెళ్ళి జూలై నెల ఏ నోటిఫికేషన్ తీసుకున్నా జూలై 1ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఇప్పుడు 28/12/2021 నోటిఫికేషన్ వచ్చింది, ప్రీవియస్ నోటిఫికేషన్. అది ఏం చెప్పిందంటే 1వ తారీఖు జూలై నెల 2021 నాటికి 42 ఏళ్ళు 18 టు 42 ఏళ్ల మధ్య ఉండాలి. 42 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు ఓపెన్ కేటగిరీ. అందులోనే మళ్ళీ ఏం చెప్పారని అంటే, ఇక రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకి పర్టికులర్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలానే ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 సంవత్సరాలు, ఎన్సీసీలో ఉన్నవారికి 3 సంవత్సరాలు. అంటే ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్ అయి ఉండాలి. ఎన్సీసీలో అలా ఆ పదవిలో ఉంటేనే 3 సంవత్సరాలు. ఇక ఏపీ స్టేట్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ ఏజ్ను బట్టి 5 సంవత్సరాలు. ఇలా రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఏజ్ని ప్రీవియస్ నోటిఫికేషన్లో మనకు ప్రధానంగా చూపించడం జరిగింది. ప్రీవియస్లో 1842 ఇచ్చారు యాజ్ ఆన్ 01/07/2021. నోటిఫికేషన్ డిసెంబర్లో వచ్చింది. వెనక్కి వెళ్ళి జూలైని చూపించారు. సరే, అంతే. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? 20వ తారీఖు ఏ నెల? 4వ నెల 2025 వచ్చింది. 20వ తారీఖు వచ్చింది. దీనికి కూడా ఎంత ఇచ్చాడు ఏజ్? డిఎస్సికి 18 టు 44 ఇచ్చాడు. ఏ తేదీ నాటికి? సేమ్ 01/7 దెన్ 2020. ఎందుకంటే ఇంకా జూలై ఈ సంవత్సరంలో రాలేదుగా, అందులో 2024 1/7/2024 నాటికి ఇది 18-44 ఏళ్ల మధ్య ఉండాలి ఓపెన్ కేటగిరీ. ఇక రిజర్వేషన్ కేటగిరీకి కేటాయించినటువంటివి మామూలే, ఏజ్ వెసులుబాటు ఇచ్చింది మామూలే. డిఎస్సికి 44 ఏళ్ళు ఇచ్చాడు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే, మనం ఆ టయానికి ఒక వీడియో చేద్దాం గవర్నమెంట్కి,
నోటిఫికేషన్ రాగానే వచ్చే ముందు మనకు తెలుస్తుంటుంది కాబట్టి సూచనలు తెలుస్తాయి కాబట్టి పోయినసారి 42 ఇచ్చాడు, ఈసారి డిఎస్సికి 44 ఇచ్చాడు. కాబట్టి మనం 44 ఏళ్ళు ఇవ్వమని మనం ప్రభుత్వాన్ని కోరదాం. డిఎస్సికి 44 ఇచ్చినప్పుడు ఎండోమెంట్ కూడా 42 కాదు 44 ఏళ్ళు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మనం ప్రయత్నం చేద్దాం, మనం అడుగుదాం. కాబట్టి ఈ వయసులో మధ్య ఉన్నవాళ్ళు ఎండోమెంట్కి కూర్చోండి, ఎండోమెంట్ ప్రిపరేషన్ చేయండి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఏమంటాం దాన్ని మనం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రామాణిక తేదీ జూలై తీసుకుంటున్నాడు, జూలై 1 ప్రామాణిక తేదీ. జూలై తర్వాత ఆ సంవత్సరంలో వచ్చినా వెనక్కి వెళ్ళి అదే ప్రామాణికం తీసుకుంటాడు. జూలైకి ముందు వచ్చినా దాని వెనక సంవత్సరంలో జూలై 1ని ప్రామాణికంగా తీసుకుంటాడు. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటా. కాబట్టి ఇది ఏజ్కు సంబంధించి మనం అడుగుదాము. 44 ఏళ్ళు ఇవ్వమని డిఎస్సికి ఇచ్చారు కాబట్టి మనం అడుగుదాము. కాబట్టి ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటంటే మీరు చదవడం ప్రారంభించండి. ఇదిగో మన అడ్రస్ కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్, దానికి సంబంధించి ఆ పేపర్ 1 పేపర్ 2 తీసుకోండి. మీకు రేపు ఇంకొక వార్తతో మీ ముందుకి నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. డిఎస్సికి 44 ఏళ్ళు ఇచ్చారు కాబట్టి దీనికి కూడా 44 ఏళ్ళు మనం ఆ టైంలో అడుగుదాం. అయితే ప్రీవియస్ నోటిఫికేషన్లో 42 వరకే ఇవ్వడం జరిగింది. 44కి స్కోప్ ఉంది, మనం ప్రయత్నం చేద్దాం. మీ తరఫున నేను ప్రయత్నం చేస్తాను. ఉండనా మరి? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని ఉంటాను. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను.